హాయ్ ఫ్రెండ్స్, రెండో రోజున ఇండియన్ బ్యాటర్స్ చాలా వరకు అదరగొట్టారు. రోహిత్ మరియు గిల్ సెంచరీలతో కథం తొక్కితే, సర్ఫరాజ్ మరియు పడిక్కల్ 50లతో సూపర్గా ఆడి ఇండియాని చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉంచారు. ఇంగ్లాండ్ లాస్ట్లో చకచకా వికెట్లు తీసి ఇండియాని కొంతవరకు నిలువరించడానికి చూసినా కుల్దీప్ మరియు బుమ్రాలు ఇండియాని ఆల్అౌట్ అవ్వనివ్వలేదు. ఇంకా ఫుల్ డీటెయిల్స్ కోసం లెట్స్ డైవ్ ఇన్ టు టుడేస్ వీడియో. వెల్కమ్ టు మన క్రిక్ న్యూస్. గిల్, రోహిత్లు రెండవ రోజు ఆట మొదలు పెడుతూనే బౌండరీలు, సిక్సర్లతో ఇంగ్లాండ్ బౌలర్లకి చుక్కలు చూపించారు. రోహిత్ సాలిడ్గా ఆడితే గిల్ మాత్రం రోహిత్ కన్నా ఎక్కువ దూకుడుగా ఆడాడు. అదే సమయంలో ఒక సింగిల్తో రోహిత్ ఈ సిరీస్లో తన రెండో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మరుసటి ఓవర్లోనే గిల్ బౌండరీ కొట్టి తన సెంచరీని కూడా కంప్లీట్ చేసుకున్నాడు. అలా లంచ్ వరకు ఫస్ట్ సెషన్ మొత్తం వీళ్ళిద్దరూ వికెట్ పోగొట్టుకోకుండా అగ్రెసివ్గా ఆడారు. మొదటి సెషన్లోనే 129 పరుగులు చేసి ఇండియాని లీడ్లోకి తీసుకొచ్చారు. దానితో లంచ్ టైంకి ఇండియా ఒక వికెట్ కోల్పోయి 264 పరుగులు చేసింది. లీడ్ 46 పరుగుల వరకు చేరుకుంది. అయితే లంచ్ తర్వాత రెండో ఓవర్ స్టార్ట్ చేసిన స్టోక్స్ ఈ సిరీస్లో తను వేసిన ఫస్ట్ బాల్కే రోహిత్ని బౌల్ చేశాడు. దాదాపు 8 నెలల తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్లో తను వేసిన ఫస్ట్ బాలే అద్భుతంగా వేసి వికెట్ సాధించాడు. ఇక మరుసటి ఓవర్లోనే ఆండర్సన్ కూడా గిల్ని బౌల్ చేశాడు. దానితో 2 ఓవర్లలో ఇండియా ఇద్దరు సెట్ బ్యాటర్స్ని కోల్పోయి కొంచెం ఇబ్బందుల్లో పడినట్టు కనిపించింది. కానీ మొదటి టెస్ట్ ఆడుతున్న పడిక్కల్ మరియు మొదటి సిరీస్ ఆడుతున్న సర్ఫరాజ్ చాలా కామ్గా, చాలా జాగ్రత్తగా ఆడారు. కాసేపటికి సెట్ అయ్యాక ఇద్దరూ అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. ముఖ్యంగా సర్ఫరాజ్ అయితే సూపర్ అగ్రెసివ్గా తన స్పెషల్ స్కిల్స్తో బౌండరీల మీద బౌండరీలు కొడుతూ తన మూడో హాఫ్ సెంచరీని సాధించాడు. అలా టీ బ్రేక్ వరకు ఇంకో వికెట్ పడకుండా ఇద్దరూ 97 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. దీనితో టీ టైంకి ఇండియా 3 వికెట్లు కోల్పోయి 376 పరుగులు చేసింది. రెండో సెషన్ మొత్తంలో ఇండియా కేవలం 2 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది. లీడ్ కూడా 158 పరుగులకు చేరుకుంది. కానీ టీ తర్వాత ఫస్ట్ బాల్కే సర్ఫరాజ్ బషీర్ బౌలింగ్లో కీపర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. కాసేపటికే పడిక్కల్ 6తో తన 15 కంప్లీట్ చేసుకున్నాడు. కానీ 65 పరుగుల వద్ద బషీర్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యి వెనుతిరిగాడు. జడేజా, జూరెల్ కాసేపు పార్ట్నర్షిప్ నెలకొల్పిన వెంటనే వికెట్లను కోల్పోయింది ఇండియా. జూరెల్ని బషీర్ అవుట్ చేస్తే జడేజా మరియు అశ్విన్ని హార్ట్లీ ఒకే ఓవర్లో అవుట్ చేసి పెవిలియన్కి పంపాడు. దానితో టీ బ్రేక్ తర్వాత 52 పరుగులకే ఇండియా 5 వికెట్లు పోగొట్టుకుంది. ఇండియాని త్వరగా ఆల్అౌట్ చేసేద్దామన్న ఇంగ్లాండ్ ఆశలపై కుల్దీప్ మరియు బుమ్రాలు నీళ్లు జల్లారు. 18 ఓవర్లు బ్యాటింగ్ చేసి 45 పరుగుల పార్ట్నర్షిప్తో ఇండియా ఇంకొక వికెట్ కోల్పోకుండా చూశారు. డే 2 ముగిసేసరికి ఇండియా 8 వికెట్లు కోల్పోయి 473 పరుగుల భారీ స్కోర్ చేసి 255 పరుగుల లీడ్ సాధించింది. మొత్తానికి వరుసగా రెండో రోజు కూడా ఇండియా తమ ఆధిపత్యాన్ని చూపించింది. ఇక మూడో రోజు అనాలిసిస్తో రేపు కలుద్దాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.